గుప్తం నిధుల కోసమైతే ఆలయాన్ని ఎలా తవ్వేశారో చూడండి. ఈయనే కొండల నరసింహస్వామి మూల విరాట్టు. ఈ కొండపైనైతే ఈ కొండల నరసింహస్వామి అయితే వెలిసి ఉన్నాడు. ఈ ఆలయం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సెట్టిపల్లె గ్రామం దగ్గరలో అయితే ఉంది. ఇప్పుడు ఈ మూల విరాట్టు విగ్రహం ఎక్కడుంది? ఈ ఆలయం ఎందుకు శిథిలావస్థకు చేరుకునింది? ఈ వివరాలన్నీ కావాలంటే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎక్కలేని వాళ్ళైతే అటువైపుగా కొంచెం ఎక్కేదానికి ఆస్కారం బాగుంటుంది. కానీ ఈ దావన మాత్రం షార్ట్ కట్ కొంచెము తొందరగా అయితే ఎక్కేయచ్చు. అందుకే ఈ దావనే ఎంచుకున్నాను నేను. జారుతుంది కాబట్టి స్లోగా జాగ్రత్తగా ఎక్కాలి. ఈ దావన ఎక్కేడుగా అంటే చూడండి ఎలా ఉందో అంతా ఏటవాళ్ళుగా ఉంటుంది. ఇది జాగ్రత్త ఎక్కాలా. మొత్తానికి కొండ నరసింహస్వామి కొండపైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు ఆ కొండంత గుడి మొత్తం చూపిస్తాను. ఈ కోట కూడాలన్నమాట. ఆ దేవాలయానికి మొత్తం చుట్టకారం అయితే ఉంది. కొద్దివైపు ఉంది, కొద్దివైపు అయితే పూర్తిగా పడిపోయింది. ఈ ఆలయం వచ్చి విజయనగర రాజుల కాలం నాటి ఆలయంగా చెప్పుకుంటున్నారు. ఈ గుప్త నిధుల కోసం అయితే దుండుగులను అయితే ఈ ఆలయాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేసేసినారు. చూడండి మొత్తం ఎలా శిథిలమైపోయిందో. అన్ని రాళ్ళన్నీ ఎట్లంటే అట్లా పడిపోయినాయి. లోపల అంతా ఎక్కడంటే అక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే ధ్వంసం అయితే చేసేసినారు. చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ ఆలయం ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ విగ్రహాలు అయితే ఏమీ లేవు. మొత్తం ఈ విగ్రహాలన్నీ దోచుకెళ్ళిపోయినారు. ఎటువంటి విగ్రహాలు లేవు. పైకప్పు కూడా పడిపోయింది. మొత్తం రాతితో నిర్మించినారు ఈ టెంపుల్ని అయితే. విజయనగర రాజుల కాలంలో ఎంతో వైభవంగా వెలుగొందిన ఈ ఆలయం ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇలా రాయచోటి చుట్టుపక్కల మాండవ్య నది ప్రాంత చుట్టుపక్కల వచ్చి సుమారుగా ఈ నరసింహ క్షేత్రాలు అయితే ఉన్నాయి. ఎంతో పురాతనమైనవి ఈ క్షేత్రాలన్నీ. ఇవన్నీ విజయనగర రాజుల కాలం నాటివి అనేది అయితే చరిత్రకారులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్లోకి అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎలా ఉందో చూడండి, పరిస్థితి ఎలా ఉందో మొత్తము. ఇదైతే తర్వాతి కాలంలో కొంచెం అభివృద్ధి చేసినట్టున్నారు దేవాలయాన్ని. ఇక్కడ చూడండి ఎంత లోతు లోడ్ వేసినారు. మొత్తం దాదాపు నడమల లోతు అయితే ఇక్కడ ఈ దుండుగులు అయితే మొత్తం తీసేసినారు చూడండి. ఇంకా ఇక్కడ ఈ ఆలయ ధ్వజస్తంభాన్ని అయితే మనం చూడొచ్చు. ఇంకా ప్రధాన దేవాలయమైనటువంటి కొండల నరసింహస్వామి టెంపుల్లోకి అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి లోపలికి వెళ్తే ఇక్కడ ఏమి ఆ మూల విరాట్ అయితే ఇక్కడ లేదు. ఈ దుండుగులు ధ్వంసం చేసి మూల విరాట్ని తీసుకొని వెళ్తుండగా స్వామివారి ఉగ్రరూపాన్ని భరించలేక ఆ కొద్ది దూరం వెళ్ళినాక స్వామివారి విగ్రహాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినారు. తర్వాతి కాలంలో గ్రామస్తులు ఆ విగ్రహాన్ని ఇప్పుడు
ఆ పల్లె దగ్గర కొత్తగా ఇంకో ఆలయం నిర్మించి అక్కడైతే ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ ఓన్లీ ఒక రాయిని, ఆ స్వామివారి పానపట్ట మీద ఒక రాయిని పెట్టి ఈ పూజలు అయితే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఎనపక్క శివలింగం కూడా ఒకటైతే చూడండి మనం గమనించవచ్చు. ఈ పానపట్ట వెనక కొన్ని ధ్వంసమైపోయిన విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి. గ్రామస్తులు ఇక్కడ కూడా ప్రస్తుతానికి అయితే పూజలు అయితే చేస్తున్నారు, కానీ నూతనంగా కింద ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇంత గొప్ప కొండల నరసింహస్వామి దేవాలయం ఇలా శిథిలావస్థలో చూడడం చాలా బాధాకరంగా అయితే ఉంది. ప్రభుత్వాలైనా వీటిని పట్టించుకొని మళ్ళీ ఈ చారిత్రక కడ్డాలను అయితే మళ్ళీ డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా కనుమరుగయ్యే ఎన్నో చారిత్రక కడ్డాలు అయితే శిథిలమైపోతున్నాయి. వీటిపైన స్పందించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవంట. ఇక్కడ ఈ శిలాశాసనం కూడా ఈ బండపైన అయితే ఉంది చూడండి. ఇది ప్రాచీన తెలుగు లిపిని పోలి అయితే ఉంది. ఈ లిపిని ఆర్కియాలజీ వాళ్ళు 16వ శతాబ్దంగా అంచనా అయితే వేస్తున్నారు. దుండుగులు వదిలి వెళ్ళిపోయినటువంటి మూల విగ్రహాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించినారు చూడండి. ఇక్కడ నూతనంగా చాలా అద్భుతమైనటువంటి కొండల నరసింహస్వామి గుడిని అయితే నిర్మించినారు. ఈ ఆలయంతో పాటు చారిత్రక సంపద అయినటువంటి విజయనగర రాజుల కాలం నాటి ఆ కొండపైన ఉన్నటువంటి కొండల నరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని మనం ఆశిద్దాం. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమైనటువంటి ఆ పురాతన టెంపుల్ను కూడా ఈ టెంపుల్తో పాటుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ఎన్నో ఆలయాలు అయితే శిథిలం అయిపోతున్నాయి. కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది.